అవార్డీ స్పందన. నిజానికి శోభారాజు గారు కొన్ని గంటల కచేరీ చేయగలరు, మాటల కచేరీ, పాట కచేరీ, కానీ ఇప్పుడు కొన్ని సెకండ్లలో వారి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఓం నమో నారాయణాయ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభలో ఉన్న సహృదయులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నాకు చాలా చాలా మంచి మంచి జ్ఞాపకాలు హృదయంలో మెదులుతున్నాయి. అమ్మ స్వర్గీయ శ్రీపాదరావు గారు నా కాన్సర్ట్స్కి చాలాసార్లు వచ్చారు. అన్నమాచార్య భావనా వాహిని కార్యక్రమాల్లో కూడా వారిద్దరూ పాల్గొనడం నాకు మధుర స్మృతిగా ఉంది. ఒకే ఒక విషయం ఒక నిమిషంలో చెప్పి నా ప్రసంగం విరమిస్తాను. ఒకరోజు వాళ్ళిద్దరూ కార్యక్రమానికి వచ్చారు. నేను పాట అప్పుడే ముగించి నెక్స్ట్ పాట పాడబోతున్నాను. శ్రీపాదరావు గారు వేదిక మీద ఆగి, వేదిక దగ్గరగా ఆగి, అదివో పాడేసినావా అని అడుగుతున్నారు. అడుగుతుంటే లేదు సార్ ఇంకా పాడలేదు అంటే, అది పాడమ్మా. మా ప్రోగ్రాం అంతా అయిపోయినాక ఆయన చెప్పిన విషయం ఏమంటే, అమ్మ వారిని తొందర చేశారంట. శోభారాజు అదివో పాడేస్తుంది, త్వరగా వెళ్దాం అని తొందర చేసింది. అందుకని నేను అక్కడ అడిగాను, నిన్ను ఏమనుకోవద్దమ్మా అంటున్నారు. లోక్సభ శాసనసభ స్పీకర్ ఎటువంటి భేషజాలు లేకుండా చాలా నిరాడంబరంగా, చాలా సౌజన్యంతో, సహృదయతతో వారు ఆశీర్వదించిన మహాభాగ్యం నాకు దక్కింది. ఎంతమంది శిల్పులు, ఎంతమంది వేద ఋత్విక్కులు, ఎంతమంది వేద పండితులు ఒక దేవాలయాన్ని ప్రజాదరణలోకి తీసుకొస్తారు. అలాగే నాకు వారి ఆశీర్వాదం గుర్తొస్తుంది. అలాగే సోదరి వాణి గారు కూడా సభలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకే ఒక్కసారి హెచ్పిటి ట్రాన్స్మిటర్స్ ఇనాగ్యురేషన్ అప్పుడు పివి నరసింహారావు గారు, అమ్మా నీ పాట నేను రోజు ఉదయం వింటానమ్మా అన్నారు. నేను వేదికకు వెళ్తుంటే దేశ ప్రధాని. దాంతో నా కెరియర్ బూస్ట్ అయిపోయిందమ్మా. వాణి గారి అభిమానం కూడా నాకు గుర్తుంది. అలాగే ఒక మంచి మనిషి శ్రీపాదరావు గారి జ్ఞాపకంలో ఈరోజు నేను అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మనవి చేస్తూ, శ్రీధర్ బాబు గారు వారి పోలికలోనే, వారి సౌజన్యాన్ని, వారి నిరాడంబరతని, వారి సద్గుణాలనన్నీ పుణికి పుచ్చుకుని జన్మించారు. వారిని చూస్తుంటే భౌతికంగా ఒక రకంగా, మానసికంగా మటుకు శ్రీపాదరావు గారి సంస్కారమే మళ్ళీ ఇలా అవతరించింది అన్న భావన కలుగుతుంది. మీకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ నేను మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలమ్మా. డిఫెన్స్